హలో అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా చిన్న వీడియో, అందరూ ఎండ్ వరకు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ని. ఈ వీడియో వచ్చేసి మార్చ్ 25th వీడియో, మా మింటూ బర్త్డేది. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. అసలు వాడైతే నాకు బర్త్డేని సెలబ్రేట్ చేసుకునేది ఇష్టం లేదు అంటున్నాడు. అంటే వాడు పెద్దగా అయిపోయాడంట, అందుకనేసి నాకు కేక్ కట్ చేసేది ఇష్టం లేదు అది ఇది అంటున్నాడు. మా పోర్స్ పైన అయితే తీసుకొని వచ్చి కట్ చేసామన్నమాట. కదిరి పుణ్యము మింటూ బర్త్డే ఒకే రోజున వచ్చింది. ఇలా వచ్చేసి వాడు కదిరి పుణ్యంకి 2 రోజుల ముందు పుట్టిండేది అనమాట. 11 years బ్యాక్. ఇప్పుడు వానికి 11 years కంప్లీట్ అయిపోయి 12 years రన్నింగ్. వాడు పుట్టినప్పటి నుంచి ఈ బర్త్డేనండి చాలా సింపుల్గా జరిగిపోయింది. ఓన్లీ 2 kgs కేక్తో కంప్లీట్ అయిపోయింది ఈ బర్త్డే అయితే. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇక మా ఊరిలో చందమామను అయితే ఇలా డ్రా చేస్తారనమాట కదిరి పుణ్యం రోజున. అంటే 3 days 5 days 9 days అలా చేస్తారు. ఇక్కడ వీళ్ళైతే 3 days జరుపుకున్నారనమాట. ఇలా డ్రా చేసి రోజు నైట్ 8 o'clock నుంచి 11 o'clock వరకు వాళ్ళు పాటలు పాడుకుంటా, అంటే జానపదాలు ఉంటాయి కదా, అవన్నీ పాడుకుంటా నీట్గా పూజలు చేస్తారనమాట. మేము కూడా వెళ్ళాము. కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బాగా ముక్కొని వచ్చామన్నమాట. మా చింటూకు బాగా నిద్ర వచ్చేసింది, అప్పటికే ఏడుస్తున్నాడు. ఇక తొందరగా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది కదా. మా ఊరిలో అయితే ఇలా చేస్తారు. మా చుట్టుపక్కల ఊరిలో అంతా ఇలానే జరుపుకుంటారు. కదిరి పుణ్యం అంటే హోలీ. ఒక్కొక్క దగ్గర హోలీ రంగులు ఎక్కువగా పూసుకుంటారు కదా. ఇక్కడ మేమైతే ఉగాది రోజున ఎక్కువ రంగులు చల్లుకుంటారనమాట, హోలీ రోజున కాదు. ఇక్కడ చూసారా, వింటున్నారా సాంగు? అంటే పాటలు ఎంత బాగా పాడుతున్నారో. అక్కడ ఒక 2 కూర్చున్నారనమాట. వాళ్ళైతే ఎక్సలెంట్గా పాటలు పాడుతారు, బాగా పాడతారనమాట. వినండి మీరే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ని. చందమామ దగ్గరికి వెళ్ళి కూర్చొని తక్షణమే నాకైతే మెమరీ గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు మేమందరము, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు చూడండి చాలా రేర్ అయిపోయిందండి. అప్పుడు వీధికి ఇలా చందమామ డ్రా చేసి పాటలు పాడుకుంటూ వాళ్ళ వీధిలో అంతా అల్లరిగా ఉండేది. ఇప్పుడైతే ఎక్కడో ఒక్క చోటనే అలా అనిపిస్తుంది, అలా చేస్తారనమాట. ఇక కొన్ని రోజులు పోతే అది కూడా కనుమరుగైపోతుంది అనిపిస్తుంది. పిల్లలకి ఇవేమీ తెలియదండి. ఇప్పుడున్న పిల్లలకి ఏమైనా తెలుస్తుందో చెప్పండి? అంతా మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. అప్పుడు ఉండే ఎంజాయ్మెంటే వేరు కదా. ఇప్పుడు ఫుల్ ఫోన్ అంటూ ఉంటారు కదా. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లు ఒక్కొక్క పండుగ రోజున ఒక్కొక్క రకంగా జరుపుకుంటుంటాం కదా. ఇక్కడ సెల్విండ్ అయితే పంచుతాండ్రి. చిన్నప్పుడు మేము బాగా తినేసి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎగురుకుంటూ గంతలేసుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం. మీరు కూడా ఇలా జరుపుకుంటారు? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్.